SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. గుండె జబ్బే రాకూడదు, అప్పటి వరకు నేను హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బెటర్? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అందరికీ అంతే కదా, మనకి గుండె జబ్బు రాకూడదు. అవును, మనం దాన్ని 90% వరకు నివారించుకోవచ్చు. ఓకే, 100% కాదు, బట్ 90% వరకు మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వరకు కూడా రాకుండా నివారించుకోవచ్చు. ఎలా డాక్టర్? ఎలా అంటే అది ఒక పెద్ద అద్భుతమైన ప్రక్రియ కాదు, మనకు తెలిసిన విషయాలే. ఓకే, మనం ఒకటి రోజు సరిగ్గా వ్యాయామం చేయటం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం. చాలా మీకు సింపుల్ గా అనిపిస్తుంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అంటే. బట్ ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బాగా టైర్ అయిపోయినారు, బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం అంటే తినేసి వెళ్ళిపోతాం, మనం ఆలోచించాం దాని గురించి. సో ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటే హోల్ ఫ్రూట్స్ కానీ, గ్రెయిన్స్ కానీ ఇట్లాంటివి మనం బాగా తీసుకోవటం. ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఉన్న పదార్థాలు అంటే చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానివ్వండి, లేకపోతే స్వీట్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇవాళంటే అవాయిడ్ చేయటము. తర్వాత మనకి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయటం, మరీ ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న సబ్స్టెన్సెస్ కూడా అవాయిడ్ చేయటం. ఇలాంటివి చేసుకుంటూ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే, సాలడ్స్ తీసుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఆహారం జాగ్రత్తగా తీసుకోవటం, వ్యాయామం జాగ్రత్తగా చేయటం, అధిక బరువు ఉన్నట్లయితే అది తగ్గించుకోవటం, వ్యసనాలు ఉంటే వాటికి దూరంగా ఉండటం, స్మోకింగ్ చేసేవాళ్ళు మానేయటం, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తగ్గించుకోవటం, ఇలాంటి వాటితో పాటుగా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఈ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకొని ఆ లెవెల్స్ని మనం పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవడంతో పాటు మానసిక ప్రశాంతత ఉంచుకోవటం, నిద్ర సరిగ్గా పోవటం, వాటర్ సరిగ్గా తీసుకోవటం, ఇన్ జనరల్ అన్నీ మీకు తెలిసిన విషయాలే. ఆరోగ్యకరమైన గుండెకి ఆరోగ్యకరమైన విషయాలు అని మీకు తెలిసిన విషయాలనే 100% పాటించినట్లయితే 90% వరకు మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు మనం గట్టిగా గనక పాటించినట్లయితే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా చాలా వరకు తగ్గిపోతుంది. ప్రధానంగా హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే మనకు తెలిసిన విషయాలు మనం పాటించకపోవటం వల్లనే వస్తుంది. అవును డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఎంత తెలిసినా కూడా ఏముందిలే, ఎంగేజే కదా, ఇప్పటి నుంచి ఎందుకులే అంత టెన్షన్ తీసుకోకు ఇలా అనుకుంటారు. నిజానికి ఒక మనిషి ఏజ్ నుండి పూర్తిగా మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించాలి. అవునండి, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అసలు నడవడం అనేది ఉండదు, ఆడేవాళ్ళు ఆడతారు, ఆడని వాళ్ళు అసలు ఏం చేయరు. అవును, ఇప్పుడు కొద్దిగా బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పోయి రోజు నడవరు కదా. నడిస్తే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఏమంటారు, మీకేమన్నా 60 ఏళ్ళు వచ్చినాయా, ముస్లిం అయిపోయా, ఇప్పటి నుంచి ఎందుకు నడుస్తున్నావు అంటే చిన్నప్పటి నుంచే ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అయి ఉండటం అనేది అవసరం. అది స్పోర్టింగ్ యాక్టివిటీ కావచ్చు, రెగ్యులర్ గా బ్రిస్క్ వాకింగ్. ఇప్పుడు అందరూ ఆడలేరు కదా, కొంతమంది ఆటలు రాని వాళ్ళు రెగ్యులర్ గా వాకింగ్ చేయడం, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీకి రెగ్యులర్ గా అలవాటు చేసుకున్నట్లయితే, 20 years అప్పటి నుంచే అలవాటు చేసుకున్నట్లయితే ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఏమీ వచ్చే అవకాశం బాగా తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ హార్ట్ అటాక్కి డేలో ఉండే సమయానికి నిజంగా ఏమైనా లింక్ ఉందా? ఎందుకంటే చాలా మందిలో నైట్ హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం, తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ రావడం ఇవి బాగా చూస్తూ ఉంటాం. నిజంగా టైమింగ్కి దానికి ఏమైనా రిలేషన్ ఉందా? యూజువల్గా తెల్లవారుజామునే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తుంటాయి. ఓకే, ఎందుకు అని అంటే కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటారు. అంటే మామూలుగా నిద్రపోతున్నప్పుడు హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, అందువల్ల బీపీ తక్కువ ఉంటుంది, హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాడీలో ఉంటుంది, అది తక్కువ మోతాదులో పనిచేస్తుంటుంది. మనం ఎర్లీ మార్నింగ్లో మనని లేపి మనని డే మొత్తం చూడటానికి వీలుగా హార్మోనల్ లెవెల్స్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతాయి. అవి పొద్దున పూట మనకి యాక్టివేట్ అయ్యేటప్పటికి పొద్దున పూట సహజంగా ఎర్లీ మార్నింగ్లో మన బీపీ పెరగడం, మనకి హార్ట్ బీట్ పెరగడం జరుగుతూ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ ప్లస్ ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎర్లీ మార్నింగ్లో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రక్రియని ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ లోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అట్లనే అప్పుడే రావాలండి, రోజు మొత్తం మీద ఎప్పుడైనా రావచ్చు, బట్ యూజువల్ గా ఎర్లీ మార్నింగ్ లో స్టార్ట్ అవుతుంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4 o'clock అటాక్ వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి ఇంట్లో వాళ్ళని లేపడానికి కూడా సందేహిస్తారు, ఈ టైంలో ఎట్లా అని. సో ఇప్పుడు కుటుంబ సభ్యులను లేపడానికే సందేహిస్తారు, ఆ టైంలో డాక్టర్స్ ఉంటారో లేదో అనుకుని నెమ్మదిగా 10 గంటలకు వెళ్ళేటప్పటికి
హార్ట్ అటాక్ వచ్చిన మొదటి 6 గంటల లోపల మనం యాంజియోప్లాస్టీ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినట్లయితే ప్రాణానికి ప్రమాదం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మీకు 4 గంటలకి ప్రాబ్లం వచ్చి 10 గంటల తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ప్రమాదం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి 6 గంటలు గడిచిపోయి గుండె డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఎంత చేసినా కూడా పార్షియల్ రిజల్టే ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ఎనీ టైం 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎప్పుడు అటాక్ వస్తే అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్ చేరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా గుర్తుపట్టడానికి ఇవి పర్టికులర్ లక్షణాలు అని ముందే ఇన్ని అవర్స్ ముందని ఏమన్నా తెలుస్తుందా డాక్టర్? ముందుగా తెలియదు, వచ్చిన రాగానే తెలుస్తుంది. ఎట్లాగా గుండెకి నొప్పి ఛాతీకి మధ్య భాగంలో ఉంటుంది, వేలితో చూపించలేని విధంగా గుండె ఛాతీ మొత్తం వ్యాపిస్తుంది. అది గుచ్చినట్టుగా కాకుండా బరువుగా గానీ, నొప్పిగా గానీ, మంటగా గానీ, నొక్కినట్టుగా గానీ ఉంటుంది. సో అది నడిస్తే 2 అడుగులు నడిస్తే ఎక్కువ అవుతుంటుంది, లేకపోతే తగ్గుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఆయాసం రావటం కానివ్వండి, చెమటలు పట్టడం కానివ్వండి, లేకపోతే చేతికి పాకటం కానివ్వండి, బ్యాక్కి వెళ్ళటం కానివ్వండి, 2 దవడలకు రావటం కానివ్వండి, ఇలాంటివి జరుగుతుంటాయి. వీటిల్లో మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఛాతీ మొత్తం రావడం. మనకి చివరికి ఏం గుర్తుంటుంది అంటే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెమట పడితే ఇది అని, ఎక్కడ నొప్పి వచ్చి చెమట పట్టినా భయపడతారు. అట్లాగా ఛాతీకి మధ్య భాగంలో రావటం, అది వేలితో చూపించలేని విధంగా మొత్తం రావటం, అది బరువుగా కానీ, నొప్పిగా కానీ, లేకపోతే పట్టుకున్నట్టుగా కానీ, మంటగా కానీ, గుచ్చినట్టుగా కాదు, అలా ఉండటం. తర్వాత నడిస్తే ఎక్కువయ్యి ఆగిపోతే తగ్గిపోవడం. వీటితో పాటుగా మీకు చేతికి లాగటం కానీ, దవడలకు రావటం కానివ్వండి, వెనక్కి వెళ్ళటం కానివ్వండి, స్వెట్టింగ్ రావటం కానివ్వండి, ఆయాసం రావటం కానివ్వండి, ఈ లక్షణాలు కూడా దోహదపడతాయి. సో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నట్లయితే, అంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ చేస్తున్నారు, అట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏ రకమైన నొప్పి వచ్చినా తీవ్రంగా వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి గుండెకి సంబంధించిన టెస్ట్ చేసుకోవాలి. అదే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా, ఇప్పుడు మీకు బీపీ లేదు, షుగర్ లేదు, ఒక 22 year old అమ్మాయి ఉందనుకోండి, తనకు కొంచెం గుచ్చుకున్నట్టు నొప్పి వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు, మరుసటి రోజు పొద్దున హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఆ డిస్టింక్షన్ మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. పీపుల్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎనీ టైం ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్కి రష్ అయిపోవడం మంచిది. నేను చెప్పినట్టు తీవ్రంగా హార్ట్ ప్రాబ్లం లాగా పెయిన్ వచ్చినట్లయితే ఇమీడియట్గా వెళ్ళిపోవడం మంచిది. డాక్టర్ గారు, మనము ఇప్పుడు ఈ మధ్యకాలంలో మార్కెట్లో చూస్తున్నాం, చాలా రకాల ఆయిల్స్ డిఫరెంట్గా తింటున్నారు, అండ్ జంక్ ఫుడ్ తింటున్నారు, మయోనీస్తో సహా, అంటే చీజ్ కానీ, నెయ్యి కానీ, ఏదైనా అన్నీ తింటున్నారు. నిజంగా ఇవి గుండెకి మేలు చేస్తాయా? నెయ్యి కూడా ఏ విధంగా మంచిది, లేకపోతే ఏ విధంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు తినొచ్చా? నెయ్యి గురించి కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అండి. ఇప్పుడు అందరూ కొత్తగా న్యూట్రిషనలిస్టులు కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కూడా, కొంతమంది కార్డియాలజిస్టులు కూడా నెయ్యి ఎక్కువ తినమని చెప్తూ ఉన్నారు. అయితే నెయ్యి గురించి పరిశోధనలు మొత్తం మనం స్టడీ చేస్తే 1-2 ఆయుర్వేదిక జర్నలిస్టులు తప్పితే ఎక్కడ మేజర్ స్టడీ లేదు. ఎందుకంటే వెస్ట్రన్ వరల్డ్లో నెయ్యి వాడటం అనేది ఉండదు. వాళ్ళు క్లారిఫైడ్ బటర్ అంటారు, గీ అనే మాటే ఉండదు వాళ్ళకి. గీ వాడరు వాళ్ళు ఆహారం ప్రిపరేషన్లో, మనం ఎక్కువ వాడుతున్నాం. అయితే ఈ గీ అనేది ఏంటి? గీ అనేది ఒక సాచురేటెడ్ ఫ్యాట్. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం వలన మనం ఇన్ జనరల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మరీ ఎక్కువ తినడం మంచిది కాదు అని చెప్తాం. అయితే నెయ్యి వాడటం వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఎక్కడా కంక్లూజివ్గా ప్రూవెన్ కాలేదు. బట్ అట్లని నెయ్యి గురించి బాగా బ్యాడ్గా, అంటే నెయ్యి వాడటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఎక్కడా పరిశోధనలో రాలేదు. బట్ ఇప్పుడు దాకా మనకు తెలిసిన డేటా బట్టి నెయ్యి ఒక సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి నెయ్యిని బాగా మనం వెన్నని బాగా బాయిల్ చేసినప్పుడే మనకి నెయ్యి వచ్చే అవకాశం ఉంది, రిపీటెడ్గా రీహీట్ చేసినప్పుడే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఎక్సెస్ మొత్తంలో నెయ్యి తినడం అనేది మంచిది కాదు.